సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందుల గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని సొసైటీ మాజీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ భగత్ సింగ్ గా పిలువబడే దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని కురుమ సంఘం నాయకులు గ్రామంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య పోరాటం చేసి తొలి తెలంగాణ అమరవీరుడయ్యాడని గుర్తు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడా కూడా మహనీయుడు దొడ్డి కొమరయ్య విగ్రహం లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం ఉద్యోగుల మాజీ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, ఉప సర్పంచ్ పరిచయ్య, మాజీ ఉప సర్పంచ్ మల్లుగారి శ్రీకాంత్ రెడ్డి, కురుమ సంఘం నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు గుడికందుల గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ తొలి అమరుడు, అలాగే తెలంగాణ భగత్ సింగ్ గా విలువబడే దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని గుడికందులలో ఆవిష్కరించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటి ఇవాళ తొలి అమరుడు ఇతని దొడ్డి కొమరయ్య ద్వారానే ఇవాళ తెలంగాణలో సాయుధ పోరాటం అనేది జరిగింది. అలాగే కడవెండి గ్రామంలో 1927 సంవత్సరంలో ఏప్రిల్ 4వ తేదీన పుట్టినటువంటి దొడ్డి కొమరయ్య గారు తన 19వ ఏటనే అమరుడైనాడు. ఆ రోజు కడవెండి గ్రామంలో భూస్వాములకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో దొడ్డి కొమరయ్య గారు అమరుడై తెలంగాణ సాయుధ పోరాటానికి బీజం వేసినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. అలాంటి విగ్రహాన్ని ఈరోజు గుడికందుల గ్రామంలో ఆవిష్కరించుకోవడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా 150 గ్రామాల్లో లేనటువంటి విగ్రహాన్ని ఇవాళ మేము గుడికందుల గ్రామంలో పెట్టుకోవడం అనేది చాలా గర్వకారంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గుడికందుల గ్రామం అనేది ఎన్నో ఉద్యమాలకు బీజం పోసినటువంటి, జీవం పోసినటువంటి గ్రామం. అటువంటి ఈ గ్రామంలో ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది మేము గర్వంగా భావిస్తున్నాం. అలాగే ఈ యొక్క విగ్రహాన్ని ఖచ్చితంగా పరిసర గ్రామాల ప్రజలు కూడా, మండల కేంద్రాల్లో కూడా దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని పెట్టుకోవాలి. అలాగే వారి యొక్క ఆశయాలను కొనసాగించాలి. వారి యొక్క ఆశయాలు కొనసాగిస్తూ మనం ముందుకెళ్లాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ విగ్రహావిష్కరణకు పిలిచినటువంటి ఆదర్శ సంఘం పెద్దలకు అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం.